వెల్కమ్ టు దసరా స్పెషల్ ప్రోగ్రామ్. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 9 రోజుల పాటు నవదుర్గలు పూజలు అందుకొని మహిషాసుర సంహారం జరుపుకున్న తర్వాత ఇవాళ రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అటు ఇంద్రకీలాద్రితో పాటు అమ్మవారి దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరి ఇవాళ అమ్మవారిని తలుచుకుంటూ మంచి మంచి పాటలు పాడుకుంటూ అమ్మవారిని అలా తలుచుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో మన పాటల రూపంలో మన సింగర్స్ మనకు తెలియజేస్తారు. మనతో పాటు ఉన్నారు సింగర్ శ్రీదేవి గారు అండ్ శశి కుమార్ శర్మ పింగళి, రైటర్ అండ్ సింగర్, కంపోజర్ ఆల్సో, అండ్ సింగర్ సత్యభరణి. హాయ్ శ్రీదేవి గారు, హాయ్ శశి గారు, హాయ్ సత్య గారు. ఇవాళ పండగ పూట ఆఫీస్ మా స్టూడియోకి రావడం అండ్ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ మనం అలా తరించడము, అమ్మవారిని సంతోషపెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. శ్రీదేవి గారు, కరెక్ట్గా 1 year బ్యాక్ అనుకుంటా ఇదే విజయదశమి రోజున మంచి పాటలు పాడుతూ అమ్మవారిని తరింపచేసాం మనం. సో మళ్ళీ సేమ్ 1 year తర్వాత మళ్ళీ ఇలా కలుసుకుంటున్నాం మనం. సో ముందుగా శశి గారు, ఎప్పటిలాగే మీతో వినాయకుడి సాంగ్తో మొదలు పెడదామా? తప్పకుండా అండి. ఇది నేను స్వీయ రచన చేశాను. సంగీతం ఇప్పుడు ఈ ఘాటీ మూవీకి సంగీతం వచ్చినట్లు విద్యాసాగర్ నాగవెల్లి గారు ఈ ఆల్బమ్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రణవి గారు పాడిన పాట ఇది రికార్డింగ్లో. నేను మా ప్రేక్షకుల కోసం, ప్రైమ్ 9 ప్రేక్షకుల కోసం వినిపిస్తున్నాను. శుభదాయకుడవు శంభు కుమారుడవు శివగిరి పురవాస గణనాయక. శుభదాయకుడవు శంభు కుమారుడవు శివగిరి పురవాస గణనాయక. కామితములు తీర్చే సంకష్ట గణపతి, కామితములు తీర్చే సంకష్ట గణపతి, నీ భక్తులను గాచి కాపాడు స్వామి. శుభదాయకుడవు శంభు కుమారుడవు శివగిరి పురవాస గణనాయక. దురితములెడబాపి కార్యసిద్ధినొనగూర్చే సర్వజ్ఞ శ్రీకర వినాయక. దురితములెడబాపి కార్యసిద్ధినొనగూర్చే సర్వజ్ఞ శ్రీకర వినాయక. భవిష్యత్ విధాతవు నీవు, భవభయ సంహర్తవు. భవిష్యత్ విధాతవు నీవు, భవభయ సంహర్తవు. భక్త మందార భక్తి సాకార ముక్తికాసార శ్రీ మహాగణపతి. శుభదాయకుడవు శంభు కుమారుడవు శివగిరి పురవాస గణనాయక. క్షామనివారం క్షేమకరం విశ్వకల్యాణకారకం శతకోటి క్రతు పుణ్యఫలమొసగు శ్రీ మహాగణపతి హోమం. క్షామనివారం క్షేమకరం విశ్వకల్యాణకారకం శతకోటి క్రతు పుణ్యఫలమొసగు శ్రీ మహాగణపతి హోమం. గం గణపతయే నమః, గం గణపతయే నమః వేద ప్రోక్తనాదమయ గరిమా. గం గణపతయే నమః వేద ప్రోక్తనాదమయ గరిమా. హవ్య స్వీకార దివ్య కైలాస భవ్య ప్రాసాద శ్వేతార్క గణపతి. శుభదాయకుడవు శంభు కుమారుడవు శివగిరి పురవాస గణనాయక. శుభదాయకుడవు శంభు కుమారుడవు శివగిరి పురవాస గణనాయక. సూపర్ సూపర్. మన ప్రోగ్రామ్ని మంచి వినాయకుడి సాంగ్తో స్టార్ట్ చేశారు. చాలా అద్భుతం. మొన్ననే వినాయక చవితి కూడా జరుపుకున్నాము. అసలు అప్పుడు కూడా మీరు అందరు చాలా బిజీ ఉండేనేమో. శ్రీదేవి గారు చాలా బిజీ కదా, ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. ఇది మీరే కంపోజ్ చేశారు? సూపర్. అసలు వినాయకుడి మీద ఎన్ని పాటలు మనం కంపోజ్ చేసుకున్నా అవి సరికొత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి వినడానికి కూడా.
చాలా బాగుంటుంది, చాలా బాగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీదేవి గారు ఏంటి, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ మధ్య? మళ్ళీ దుబాయ్, అమెరికా, కువైట్ ఏమైనా వెళ్ళారా ఆల్రెడీ? శ్రీదేవి గారి గురించి ఇంకా అసలు ఎవరికి చెప్పనవసరం లేదు, పరిచయం అక్కర్లేని పేరు శ్రీదేవి గారు. అమెరికా, కువైట్, దుబాయ్లో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చారు. అండ్ చాలా మంచి మంచి పాటలు కూడా, ఇళయరాజా పురస్కారం కూడా అందుకున్నారు కదా మీరు. కంగ్రాచులేషన్స్ మీకు. చాలా హ్యాపీగా ఉంది. సరే, మీ నుంచి ఏం పాట? అమ్మవారి పాట సుశీల గారు పాడిన ఓంకార రూపిణి అనే పాట పాట. సుశీల గారు, ఓకే. ఓంకార రూపిణి హ్రీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ఓంకార రూపిణి హ్రీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి సర్వార్థదేహిని సకలార్థవాహిని భక్తాదాయిని దహరాబ్జగేహిని సర్వార్థదేహిని సకలార్థవాహిని భక్తాదేహిని దహరాబ్జగేహిని ఓంకార రూపిణి హ్రీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. అద్భుతం. శ్రీదేవి గారు, యాక్చువల్గా మీ సిస్టర్స్ కలిసి పాడితే ఎప్పుడు చాలా అందంగా ఉండేది కదా ప్రోగ్రామ్కి. అండ్ మీ ముగ్గురు కూడా ఇవాళ చాలా అందంగా రెడీ అయ్యి చాలా అందంగా పాడుతున్నారు పాటలు. కాకపోతే వీళ్ళ కాంబినేషన్ శశి గారు ఎలా ఉంటుంది? అండ్ మీరు బ్రదర్ కూడా కదా, వీళ్ళు ముగ్గురు ఒక కాంబినేషన్లో పాడితే ముగ్గురు వాయిస్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, హాయ్ సత్య. సత్య, పాడతా తీయగలో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు సత్య? రికార్డింగ్స్, బయట ఈవెంట్స్, ఫుల్ బిజీ. సో ఇప్పుడు ఈ విజయదశమి 9 రోజులు కూడా నవరాత్రి షోస్ కూడా, దాండియా నైట్స్ ఈవెంట్స్ చేసాము. ఓ, మీరు శ్రీదేవి గారు మీరు కూడా ఈ 9 days మేము టెంపుల్స్లో అన్నిట్లో పాడుతున్నాం. అవునా? ఈరోజు కూడా ఉంది. అయినా కూడా వచ్చి పాడుతున్నారు ఇక్కడ మా ఆడియన్స్ అందరి కోసం. సత్య, ఏం పాట పాడుతున్నావు? నేను జనని శుభకామిని. సూపర్. అది శ్రీదేవి గారు ఒకసారి పాడినప్పుడు మీరు ముగ్గురు కలిసి పాడారు, చాలా బాగుంది అసలు. జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. సుశీల గారి వాయిస్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట అసలు. ఇంకా పాడాల్సింది సత్య, అంటే అందరికీ టైం స్పేస్ నో ప్రాబ్లం, ఈరోజు అంతా టైం మీదే. చాలా బాగుంది. కాబట్టి ఇలాంటి పాటలు శ్రీదేవి గారు మనం పాడుతుంటే ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుంది కదా, అది మీరు ఫుల్ఫిల్ చేస్తారా? ఓకే. సత్య కూడా పాడుతుంది మళ్ళీ కోరస్. ఓకే.
ఓంకార పంజరసుఖీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి సర్వార్ధగాత్రి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోధిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. ఇంకా పాడండి, ఇంకా పాడతారేమో అని నేను చూస్తాను. శ్రీదేవి గారు, నా కోరిక సత్య పాడింది కదా, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాను. జగనేశ్ శోకంలో సెకండ్ స్టెంజ్. శశి గారు మీరు కూడా. సత్య తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి నిరతము మాకు నీడగా నిలచి జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. సూపర్ సూపర్. ఇంతకు ముందు పాడింది సప్తపది, అఖిలాండేశ్వరి చాముండేశ్వరి. సుశీల గారేనా? ఏంటి విజయదశమి స్పెషల్ ఏంటి, ఏం చేస్తున్నారు ఈ 9 రోజుల పాటు? మీరు పూజలు అవి చేస్తూ, నిత్య పూజలు పారాయణాలు ఇవన్నీ రెగ్యులర్ గా ఉండేవి. నిత్య సంధ్యావందనం చేసుకునేవాళ్ళం కనుక తప్పకుండా అవన్నీ చేస్తూనే ఉంటాం. కాకపోతే ఈ నవరాత్రిలో అమ్మవారిని పూజించడం సకల శుభదాయకం, సకల అరిష్ట నివారణం. కాబట్టి ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు పెద్దలు. అంటే అష్టాదశ పీఠాల్లో అధిష్ఠించి ఉండి తను శుభదృష్టితో ఈ నవరాత్రుల్లో భక్త కోటిని కరుణించి శతకోటి జన్మల పాపాలను పటాపంచలు చేసే ఆ మహాతల్లి కరుణ అందరిపై ఉండాలని, భారతదేశం అంతా కూడా సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఎటువంటి ఈతి బాధలు లేకుండా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ మహామాతను వేడుకుంటున్నాం ఈ దసరా నవరాత్రుల సందర్భంగా. అయితే మనం శుక్రవారం చేసుకునే పూజల కంటే కూడా ఈ నవరాత్రుల్లో చేసుకునే పూజలకి చాలా మహత్తరమైనటువంటి శక్తి, అమేయమైన శక్తి అంటూ ఉంటారు కదా. ఈ సమయాల్లో కాపాలికులు, ఉపాసకులు వీళ్ళంతా కూడా
ఎంతో And మనం చూస్తున్నాం విజయవాడలో కూడా భవానీ దీక్షలు భవానీ చేస్తున్న దీక్షలు వాళ్ళు బట్టి వాళ్ళు వెళ్ళి ఎంతో అద్భుతంగా ఆ దీక్షలు నవరాత్రులు విరమించుకుంటున్నారు. కఠినమైన దీక్షలు చేస్తూ వాళ్ళు అమ్మవారిని భక్తితో కొలిచి అమ్మవారి నుంచి ఎన్నో శుభాలను పొందుతూ ఉంటారు. మరి అటువంటి ఆ మహనీయ మూర్తి, ఆ మహా దయామూర్తి, ఆ తల్లి దయ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ మహామాతను వేడుకుంటున్నాం. వేడుకుంటూ ముందుగా ఆ అమ్మని కీర్తిస్తూ హ్రీంకారాసనం ఒక శ్లోకం పాడదాం. ఓకే, ముగ్గురు కలిసి పాడుతున్నారు. ఎందుకంటే సత్య ఓన్లీ పాటలే పాడుతుంది కానీ ఏమీ మాట్లాడట్లేదు. శ్రీదేవి గారు, సత్య ఇంతేనా? ఓన్లీ పాటలేనా? మరి మాట్లాడు. మాట్లాడతానండి, చెప్పండి. నన్ను ఏమన్నా ఏం చేసావు ఈ 9 రోజుల పాటు? పూజలు అవి పూజలు అంటే నేను అంత లేదు కానీ ప్రోగ్రాంలు అక్కడే పూజలు అవుతున్నాయి, ప్రతి ప్రోగ్రామ్ లోనే పూజలు అవుతున్నాయి. చాలు, అమ్మవారికి మనం అలా అయినా నివేదిస్తున్నాం కదా. మనం పూజ చేసుకోకపోయినా, ప్రసాదం పెట్టకపోయినా, ఈ విధంగా పాటల రూపంలో అయినా అమ్మవారిని నివేదించుకుంటాం. హ్రీంకారాసన గర్భితానల శిఖా సౌక్లీం కణాంభిభ్రతి సౌవర్ణాంబరధారిణి వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. మీరిద్దరూ పాడుతుంటే అసలు ఎంత అద్భుతంగా ఉందో. మీరు సేమ్ సుశీల గారి వాయిస్ మీలో ఉందా ఏంటి? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ వాయిస్ రావడం కూడా చాలా అదృష్టం. అంత లోలో ఉండి, ఇప్పుడు సునీత వాయిస్ అంతే కదా, అంత లోలో ఉన్నా కూడా ఆ పిచ్ ఎలా తెలుస్తుంది మనకి బయటికి, చాలా అద్భుతంగా ఉంటుంది. అది అందరికీ రాదు వాయిస్. సత్య, నువ్వేం పాట పాడుతున్నావు? ఇందాక ఎలాగో అన్న అష్టాదశ పీఠాలు అన్నారు కాబట్టి మహాకనక దుర్గ పాట పాడతాను. కానీ ఏదైనా మాట్లాడిన తర్వాత పాట పాడాలి. ఈ 9 days ఎక్కడ వెళ్ళావు? ఎక్కడెక్కడ పాటలు పాడావు? కన్వెన్షన్స్ లో దాండియా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, ప్రతి చోటికి వెళ్ళి మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్ ఆర్య కన్వెన్షన్ లో అక్కడ జరిగిన ఈవెంట్ కూడా వెళ్ళి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ బతుకమ్మ సాంగ్స్ పాడి వచ్చాను అనమాట. ఓన్లీ మొత్తం బతుకమ్మ, తెలంగాణ బతుకమ్మ సాంగ్స్ మొత్తం పాడి ఈవెంట్ చేసి వచ్చాం. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది ఆ ఈవెంట్. అవునా? అయితే మీకు వీళ్ళిద్దరు ఎలా ఏదైనా ప్రోగ్రామ్స్ లో పరిచయం? కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. ఒకవేళ డేట్ ఉంటే అక్క ఖాళీ ఉంటే అక్కకి చెప్తాం, తను అక్క డేట్ ఉంటే నేను ఖాళీ ఉంటే నాకు చెప్తారు, కలిసి చేస్తాం. ఓన్ ఈవెంట్స్ ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు ఫోన్ చేసి మన ఈవెంట్ ఉందమ్మా వచ్చేసాయని చెప్పడం. అలాగే చాలా మేము అంటే అక్క మా అక్క మా ఈవెంట్స్ తరపు నుంచి చాలా సింగింగ్ షోస్ చేస్తారనమాట ఎక్స్క్లూజివ్ గా. దానికి రెగ్యులర్ గా నన్ను కూడా పిలుస్తుంటారు, నేను కూడా వెళ్ళి పాడుతూ ఉంటాను. చలో పాట పాడదాం. అది ఏదో సినిమా సాంగ్, దేవుళ్ళు, దేవుళ్ళు, జానకమ్మ గారు పాడారు. సాహిత్యం వందే మాతరం శ్రీనివాస్ గారు, సంగీతం ఈ సినిమాలో ఏంటంటే అన్ని పాటలు బాగుంటాయి, ప్రతి పాట చాలా బాగుంది. ఒక సినిమాలో 1-2 పాటలు హిట్ అవ్వడం అందరికీ తెలిసిన విషయం, కానీ 6 పాటలు అద్భుతమైన కంపోజింగ్, చాలా బాగా చేశారు. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత.
ఓంకార రావాల లలకృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీ జేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణమయీ కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం ముక్కుడి దేవతలందరికీ ఇది పుట్టి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అసలు ఈ పాటలు పాడుతుంటే మీకు మామూలుగా ఇప్పుడు ఇక్కడని కాదు నవరాత్రుల్లో ఈ మీ సమస్యను మా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9121299962 9121299945. దసరా సందర్భంగా ప్రముఖ తెలుగు మిమిక్రీ కళాకారుడు శివప్రసాద్ భవిరి, వెంట్రిలాక్విస్ట్ కళారత్న మల్లం రమేష్ గార్లతో స్పెషల్ లైవ్ షో సరదాల దసరా ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు మీ ప్రైమ్ 9 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. సత్య ప్లేబ్యాక్ సింగర్ కూడా. అయితే సినిమాల్లో ఏ సినిమాల్లో పాటలు పాడావు? చాలా పాడానండి. నివురు, అందాల చందమామ, ఓ చాలా పాడాను. అంటే అప్కమింగ్ ఏది కూడా అంత హైలైట్ అవ్వలేదు మూవీస్. ట్రై చేస్తున్నా, చూడాలి. దేనికైనా ఒక టైం, అమ్మవారి దయ ఉండాలి కదా. ఖచ్చితంగా ఈ దసరాలో చాలా మంచి పాటలు పాడావు కదా, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ముగ్గురు కలిసి పాడుతున్నారా పాట? ఏ పాట? ఎలాగ మన తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒక అమ్మవారికి స్వామి సాంగ్ తీసుకుందాం ఒకటి. స్వామివారిది పాడదామా? ఎట్లాగో అమ్మవారి మనం పాడుతున్నాం కదా, స్వామి గారిని కూడా ఒకసారి మనం తరింప చేద్దాం. ఓకే. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని కొలడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చలగరి జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయనుచును చలగరి జనులు గోవింద 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 యని కొలువరే అబ్బా, అమ్మవారిని ఏ విధంగా తలుచుకున్నప్పుడు మనసు ఎంత ఆనందంగా ఉంటుందో, స్వామివారిని తలుచుకున్నా కూడా అంతకంటే ఎక్కువ పొంగిపోతుంది కదా శశి గారు? ఏమనిపిస్తుంది సత్య, అంటే స్వామివారి పాటలు ఎప్పుడైనా పాడినప్పుడు కానీ, తిరుపతిలో ఎప్పుడైనా పాడావా? లేదండి, నేనైతే పాడలేదు. అవకాశం మీరు పాడతారు శ్రీదేవి గారు? ఓకే. నేను శ్రీశైలంలో పార్టిసిపేట్ చేసావు. ఇంకా ఇంకెక్కడ? టెంపుల్స్ లో? అంటే చాలా టెంపుల్స్ కి వెళ్తూ, చిలుకూరులో చేశాను ప్రోగ్రామ్స్, చాలా టెంపుల్స్ లో పాడుతూ ఉంటాము. కానీ ఎక్స్ప్రెషల్లీ నాకు
శ్రీశైలంలో చేయడం అనేది మర్చిపోలేని ఒక అనుభూతి. అంటే ఇది ఆ పాట కూడా విజయదశమి నవరాత్రిలోనే చేశాను ప్రోగ్రామ్ కూడా, నవరాత్రిలోనే వెళ్ళి పాడాను. ఓకే, శశి గారు మళ్ళీ ఇంకొక పాట. తప్పకుండా. ఇది అమ్మవారి పాటే. చిత్రగారు పాడిన పాట. యాక్చువల్గా భక్తి సుధాని చిత్రగారిది ఒక 15 ఏళ్ల కింద వినుంటాను నేను ఈ ఆల్బమ్ పాటలు. అసలు జనరల్గా ఏంటంటే జెంట్స్ పాటలు మనల్ని ఆకట్టుకుంటాయి, అంటే జెండర్ పరంగా జెంట్స్ పాడతారు. కానీ ఆ చిత్రగారి వాయిస్ లో ఉన్న మాధుర్యం వల్ల ఏంటో ఆ పాట లిరిక్ గా, అంటే సాహిత్య పరంగా సంగీత పరంగా కూడా అంత అద్భుతంగా కంపోజ్ చేశారు. ఆ పాట ఒకటి అమ్మవారి చిత్రగారి పాడింది. వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ, మదిని నిన్నె గతిగా నమ్మి కొలిచితినమ్మ. వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ, మదిని నిన్నె గతిగా నమ్మి కొలిచితినమ్మ. మూడు మూర్తులా నీవే అంబవు కదవే, ముగ్గురమ్మలా మహామూలము నీవే. మూడు మూర్తులా నీవే అంబవు కదవే, ముగ్గురమ్మలా మహామూలము నీవే. కనకదుర్గ వ్రతము భూని కానుకతో మ్రొక్కు దీర్చు జనులెల్ల పొందెదరు కామితార్థము. కన్నెలకి కల్గునులే నిశ్చితార్థము, సంసార సౌఖ్యము. వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ, మదిలో నిన్నె గతిగా నమ్మి కొలిచితినమ్మ. మదిని నిన్నె గతిగా నమ్మి కొలిచితినమ్మ. విజయవాటిక కృష్ణ పుణ్యతటమున, ఇంద్రకీల పర్వతాన వెలసి ఉంటివే. కృష్ణ పొంగులే నీదు ముక్కు పుడకనే, తాకితేనే లోకమంత ప్రళయమంటివే. విజయవాటిక కృష్ణ పుణ్యతటమున, ఇంద్రకీల పర్వతాన వెలసి ఉంటివే. కృష్ణ పొంగులే నీదు ముక్కు పుడకనే, తాకితేనే లోకమంత ప్రళయమంటివే. సారసాక్షిని దృక్కులే నా భక్తికి సాక్షమ్మని, సాష్టాంగపు దీక్ష నుండి నీ గుడి ముందే. సారసాక్షిని దృక్కులే నా భక్తికి సాక్షమ్మని, సాష్టాంగపు దీక్ష నుంచి నీ గుడి ముందే ప్రాణాచారమునందే. వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ, మదిని నిన్నె గతిగా నమ్మి కొలిచితినమ్మ. వరమీవే దుర్గమ్మ వరహాల దేవివమ్మ, మదిని నిన్ను గతిగా నమ్మి కొలిచితినమ్మ. మదిని నిన్ను గతిగా నమ్మి కొలిచితినమ్మ. సూపర్, అద్భుతం. ఇది జెండర్తో పని లేదు నాకు తెలిసి. మీరు సాంగ్ విన్న తర్వాత ఎలా అయితే ఫీల్ అయ్యారో, మీ నుండి సాంగ్ విన్న తర్వాత మాకు అదే అనిపించింది. జెండర్తో పని లేదు, అసలు ఎవరైనా పాడవచ్చు అని. ఎక్కడ ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు? అంటే ఇంకేం మాట్లాడరు. ఈరోజు ముగ్గురు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఈరోజు దసరా ప్రోగ్రామ్స్ అంటే యాక్చువల్గా ఈ రోజు ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మాకైతే ఇండివిజువల్ గా సపరేట్ గా అందరికి ఒక వేరు వేరు చోట్ల ఉన్నాయి. యాక్చువల్ గా 3 ప్రోగ్రామ్స్ అటెండ్ కావాల్సింది, అంటే ఈ కాకుండా ఇంకా 3 ప్రోగ్రామ్స్ అటెండ్ కావాల్సింది ఈ రోజు. వెళ్తున్నారు. ఫస్ట్ మీ నుంచి ఎక్కడ వెళ్తున్నారు ఈ రోజు? ఫస్ట్ వారాసగూడ అమ్మవారి టెంపుల్ లో ఉంది. ఓకే. తర్వాత కొత్తపేటలో ఇంకో ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. శశి గారు ఇద్దరు కలిసేనా? లేదు, ఒకటి నా కర్మన్ ఘాట్లో ఉంది, ఓకే, ఒకటేమో అష్టలక్ష్మి టెంపుల్, ఇంకోటి జూబ్లీ హిల్స్ ఉంది. సత్య? నేను కేబిహెచ్బి అక్కడ ఒక ఈవెంట్ టెంపుల్లో. టెంపుల్ ఏంటి ఇప్పుడు మనం టెంపుల్కి అట్లా పిలిచినప్పుడు సాంగ్స్ పాడాలి అని చెప్పినప్పుడు మీరు సెలెక్టెడ్ సాంగ్స్ అవి తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని వెళ్తావా? ప్రాక్టీస్ కంపల్సరీ అండి. అంటే ఎన్ని రోజుల ముందు తెలుస్తుంది మనకి? మినిమం అంటే నవరాత్రులు అయితే కంపల్సరీ 1 మంత్ ముందే వచ్చేస్తాయి. మీరు అన్ని ప్రిపేర్డ్ గా ఉండాలి. కొన్ని సడన్ గా కూడా అడుగుతారు, అప్పటికప్పుడు వెళ్ళిపోవడం. మనం నేర్చుకుని అయితే పెట్టుకోవాలి, అన్ని రావాలి. మీరు సింగర్స్ కదా, ఏదైనా పాడేయగలరు, కానీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఉండాలి కంపల్సరీ. సరే, పాట అమ్మవారి మీద ఒక పాట పాడతాను, అలవేలు మంగ మీద. ఓకే.
ఏమని పొగడుదమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ ఏమని పొగడుదమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ ఏమని పొగడుదమే తెలి కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలో తెలి కన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలో ఉలకల మాలకల పొదులివి కదవే ఉలకల మాలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పానపులో ఏమని పొగడుదమే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ ఏమని పొగడుదమే ఏమని పొగడుదుమే. అక్కోసారి బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ రోజైతే ఈ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీకు మన షో తర్వాత. సో నైట్ వరకు బిజీగా ఉంటాం. సత్య ఎన్ని పాటలు అట్లా వెళ్ళినప్పుడల్లా ఈవెంట్స్లో? మినిమం 2 to 3 hours మనకి టైం స్లాట్ ఇస్తారు. ఆ టైం స్లాట్లో యావరేజ్ ఎన్ని సాంగ్స్ అంటే ఒక 20-30 పెట్టుకుంటాము. ఓ, పాడాల్సి ఉంటుంది. మీతో పాటు ఇంకా వేరే ఒక్కొక్కసారి ఉంటారు, ఒక్కొక్కసారి సోలోగానే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అమ్మో, కానీ అంత కంటిన్యూస్గా పాడుతూ ఉంటే గొంతు నొప్పి రాదా? ఇష్టంగా పాడతాం కదా, అలవాటు అయిపోయింది. నాకు తెలిసి అంటే అనొచ్చో లేదో ఈ మాట నాకు తెలియదు, ఇష్టంగా పాడుతూ డబ్బులు సంపాదించేది సింగింగ్ ఫీల్డ్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే పాటలు చాలా ఇష్టం ఉంటుంది. అంతేలే, ఇష్టంగా పాడేటప్పుడు ఎంత కష్టమైనా దాన్ని మన దగ్గర ఆయుధం ఉంది కాబట్టి దాన్ని ఎలా అయినా మలుచుకోవచ్చు కదా. ఆయుధాన్ని కాపాడుకోవాలి కూడా. పాడుతున్నప్పుడు స్ట్రెయిన్ అయ్యి గొంతులు పోతాయి. అమ్మో, చాలా. ఒకసారి కోల్డ్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. అవునవును, అప్పుడు ఇంకా మీరు ఆపేస్తారు. అందులో ఈ ఆశ్వేజ మాసం అంటే వింటర్ కూడా స్టార్ట్ అయిపోతుంది చాలు, కాబట్టి కొంచెం గాత్రాన్ని కాపాడుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఇప్పుడున్న పొల్యూషన్లో ఎంతైనా సింగర్స్ అన్నవాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకుండా ఉంటే ఇబ్బందులు పడతాం. బట్ అంటే అన్నీ అమ్మవారి దయ ఉండాలి దేనికైనా. అయితే ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్కి వచ్చారు? 15 years అవుతుంది. 15 years నుంచి పాడుతున్నా. సంగీతం నేను నేర్చుకోలేదండి, మ్యూజిక్ సంగీతం నేర్చుకోకుండా డైరెక్ట్ సాంగ్స్. కానీ అవన్నీ శృతులు, పల్లవిలు, ఆ తాళాలు అవన్నీ తెలియాలి కదా. పిచ్చుంటే వచ్చేస్తుందండి. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అదే కదా. శశి గారు మనం అంతకు ముందు కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. మీరు నేర్చుకున్నారు? లాస్ట్ టైం లేదు అంటే కొంచెం బేసిక్స్ వరకు నేర్చుకున్న లంకా విజయలక్ష్మి గారని మా గురువు గారు వరంగల్ విద్యారణ్య సంగీత కళాశాలలో వారి దగ్గర కొద్దిగా బేసిక్స్ వరకు నేర్చుకున్నాను. ఆ టైంలో యాక్చువల్గా నేను జాయిన్ అయింది వయలిన్ క్లాస్లో. ఓకే. సో నాకు ఆ టైంలో హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను ఆ కాలేజీకి అటెండ్ కాలేక ఆవిడ దగ్గర ప్రైవేట్గా కొద్దిగా బేసిక్స్ వరకు సరళి స్వరాల వరకు సంగీతం నేర్చుకున్నాను అంతవరకు. తర్వాత బిజినెస్ వ్యవహారాల్లో పడి కొంచెం నెగ్లెక్ట్ చేశాను. తర్వాత ఇక కాకపోతే సంగీతం మీద మక్కువ ఎక్కువ బాగా. మీ గురువు గారు? మాది ఏలూరు అండి. మాది మల్లా శ్రీరామూర్తి గారు, మల్లాది బ్రదర్స్ వాళ్ళ నాన్నగారు చల్లపల్లి సీతాదేవి గారని. మేము ముగ్గురం చిన్నప్పుడు ఎక్కువ అక్క వాళ్ళు నేర్చుకున్నారు. నేను వింటూనే నేర్చుకున్నా, అంతే, ఎక్కువ నేర్చుకోలేదు. కానీ వాళ్ళు సంగీతం వాళ్ళు బాగా నేర్చుకున్నారు. కానీ మీరు పాడుతూ పాడుతూ అలా ప్రాక్టీస్ అయిపోయింది. తర్వాత ఏమీ నేర్చుకోలేదు సంగీతం? అంటే నేర్చుకున్నాము, కానీ టైం ఉన్నప్పుడల్లా వెళ్తూనే ఉంటాం. ఇప్పటికి కూడా నేర్చుకుంటాం, ఇప్పుడు కూడా వెళ్తూనే ఉంటాం. నిరంతర విద్యార్థులు అంతే, నిజంగానే అన్నిట్లో సంగీతం ఏదైనా చేసే వృత్తిలో. నెక్స్ట్ ఏమంట? ఒక అన్నపూర్ణదేవి మీద ఒక మంచి పాట పాడతాను. ఓకే, పల్లవి చరణం పాడతాను. తప్పకుండా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ,
నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట. నీ ఇంటి ముంగిటే నిలచుండునంట, నీ ఇంటి ముంగిటే నిలచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. నా తనువునో తల్లి నీ సేవ కొరకు, నా తనువునో తల్లి నీ సేవ కొరకు. అర్చింతునోయమ్మపై జన్మ వరకు, అర్చింతునోయమ్మపై జన్మ వరకు. నా తనువు అచలాంచని పురము చేరి, నా తనువు అచలాంచని పురము చేరి. నీ పాదముద్రతో నెగడాలి తల్లి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ, నా మొరను లాలించి నన్ను బ్రోవుమమ్మ. చాలా బాగుంటుంది ఈ సాంగ్ కూడా. నేను చాలాసార్లు చిన్నప్పుడు రేడియోలో వినేవాడు ఈ పాట. విన్నాము. ఈ పాటలో సుశీలమ్మ గారి గొంతు అసలు మన శృతిదేవి గతి అమృతం పోసినట్టుగా ఉంది. అంత అద్భుతమైన చిత్ర గారు కానీ, సుశీల గారు కానీ, జానకి గారు కానీ వాళ్ళ గొంతుల్లో ఏం పెట్టుకున్నారో ఏమో అని అనిపిస్తుంది అసలు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆ నలుగురి వాయిస్ ఇంకెవరికి కదా. సత్య, నీకు ఎవరిష్టం ఈ నలుగురిలో? నాకు ఇంకొక విషయం కూడా నేను నోటిఫై చేశాను. నాకేంటంటే నార్త్ సత్య మాట్లాడినప్పుడల్లా మీరు అడ్డొచ్చేస్తున్నారు. సారీ అండి. ఓకే ఓకే, అన్న స్పేస్ ఇవ్వరు, నేను తీసుకోవాలి. మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఫ్లో ఆపడం ఇష్టం ఉండదు అనమాట. నాకు చిత్రమ్మ గారు అంటే ప్రాణం అండి. మీరు ఎవరిష్టం అనగానే అక్క ఒక నవ్వులేరు. అవునా? నాకు చిత్రం అంటే ప్రాణం. ఆవిడ కోసం, ఆవిడ పాటలు వింటూనే పెరిగాను. నేను పాటలు నేర్చుకుంది కూడా ఆవిడ పాటలతో. నేను మొదట పాడిన పాట కూడా మా పెరటి జామ చెట్టు నేర్చుకుని మా ఊరు వెళ్తున్నాం. వెళ్తుంటే పాడుతున్నాను అనమాట. అప్పుడు మా వాళ్ళు నీ గొంతు బాగుంది అని ఫస్ట్ టైం అన్నారు. యాక్చువల్లీ నాకు క్లాసికల్ డాన్స్ నేర్పించారు, డాన్సర్ని అవుతాను అనుకుని. నేను అది వదిలేసి సింగింగ్లోకి వచ్చాను అనమాట. ఒకసారి ఆ పాట పాడతావా? మా పెరటి జామ చెట్టు చాలా బాగుంటుంది. మా పెరటి జామ చెట్టు, ఒక్క నిమిషం శృతి చూసుకుంటాను. నీకు ఇష్టమైన సాంగ్ అది? మా పెరటి జామ చెట్టు చాలా ఇష్టం. మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురి చూసి, నిన్ను చూసినాక నితురైన రాక మనసే పెళ్లి మంత్రాల కోరిందని, మీ కాదిన హాయిగా కరిగేది నాడని అంటూ, మా పెరటి జామ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురి చూసి. సూపర్. నెక్స్ట్ రెడీ అయిపోతున్నారు శ్రీదేవి గారు ఏదో పాటకి. అది సంకీర్తనలో ఒక మంచి పాట ఉందండి, ఇళయరాజా గారి సంగీతంలో. అది వాణిజ్యరం ఎవరు పాడరు, వాణిజ్యం గారు పాడు, బాలు గారు ఇద్దరు పాడింది. పల్లవి చరణం వినిపిస్తుంది తప్పకుండా. ఓకేనా? సత్య కూడా పాడుతుందా మీతో కలిసి? వాగీసాధ్యాసు మనః సర్వార్థానం ఉపక్రమే యం నత్వా సకృత కృత్యాసు
త్వం నమామి గజాననం నమామి గజాననం దుర్గాదేవి దేవి దుర్గాదేవి ఆంగికం వాచకం అన్ని నీవే అఖిలాత్మ నీవే అఖిలాత్మ నీవే ఆంగికం వాచకం అన్ని నీవే అఖిలాత్మ నీవే అఖిలాత్మ నీవే దేవి దుర్గాదేవి దేవి ఓకే. అమ్మయ్య, శ్రీదేవి గారి కోరిక తీరిపోయింది. పాడాలి అనుకుంది, పాడేసింది. చివరిగా శశి గారు, సత్య గారు ముగిద్దాము. అసలు 1 hour ఎలా గడిచిపోయిందో మీ పాటలతో అర్థం కావట్లేదు. నాకు షాకింగ్ గా ఉంది. 1 hour అయిపోయినప్పుడే వన్ సాంగ్ మీ ఇద్దరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఎండికొండాల సాంగ్ పాడతాను. ఒక ఇప్పుడు పాడతావా? ఇప్పుడు పాడతాను. ఓకే. ఆ తర్వాత శశి గారికి ఏ సింగర్ ఇష్టమో అది తెలుసుకొని ముగిద్దాం. ఇంకా మేల్ సింగర్స్ అందరికి నాకు తెలిసి బాలుగారు అంటే ఇష్టం ఉంటుంది. ఖచ్చితంగా. అంతేనా శశి గారు? అవునండి. అలానే లేదు, నాకు ఒక్కొక్క పాటలో ఒక్కొక్క గాత్రం నచ్చుతుంది. ప్రత్యేకించి బాలు వాళ్ళని అంటే ఇష్టమే. ఓకే. ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జంగముడా కంఠాన గరడాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారనాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమాశంకరా ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఇండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జంగముడా కంఠాన గరడాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలకాయ గొట్టేరే పాయసాలు పండేరే పప్పు బెల్లం కలిపి పలారాలు పంచేరే గండా దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు బాపమని పబ్బతులు పట్టేరే లింగన రూపాయి తంబాన కోడేను కట్టిన వారికి సుట్టానివే తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కు నువ్వేలే యమునాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జంగముడా. బా, ఇది బాగుంది సత్య, సూపర్. అసలు చాలా బాగుంది ఈ సాంగ్. అంటే నీది ఇంకొక వాయిస్ కనిపిస్తుంది నీలో. అంటే వెర్సటైల్ సింగర్ అంటారండి నన్ను. నేను ఏ పాట అంటే ఆ పాటలోకి పరకాయ ప్రవేశం చేస్తుంటాను. ఇందాక శ్రీదేవి గారు కూడా వాణిజ్యరంలోకి వెళ్ళిపోయారు. సింగర్స్ అంటే ఆటోమేటిక్ గా ఉంటది అది. సో మీ టైం వచ్చేసరికి 1 hour గడిచిపోయింది. తప్పకుండా శశి గారు మళ్ళీ మీ నుంచి సాంగ్స్ వింటాము. మీకు బాలు గారు ఇష్టం అని చెప్పి అన్నారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పండుగ రోజు మమ్మల్ని పిలిచి ఈ రోజు ఇక్కడ మీ అందరితో టైం స్పెండ్ చేస్తే, అలాగే ప్రైమ్9 ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను మా ఇంట్లో 24/7 ప్రైమ్9 నడుస్తుంటాను. మా డాడీ చూస్తూనే ఉంటారు. అవునా?
థ్యాంక్ యూ. ఇలాగే చూడండి, ఇంకా మా సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి, చాలా ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చే సాంగ్స్ అని పాడడం, అమ్మవారిని మరోసారి మనం తలుచుకోవడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ దసరా స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఏజెంట్లకు